హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఇంకా కేవలము 35 డేస్ మాత్రమే సమయం ఉంది. మరి 35 డేస్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి? ఇప్పుడు నేను చేసేటువంటి మిస్టేక్స్ చేస్తే మీకు టెట్ స్కోర్ కాదు కదా, క్వాలిఫై కావడం కూడా కష్టమే. సో టెట్లో మంచి స్కోర్ సాధించాలి అంటే మీరు ఏ విధంగా ఫాలో కావాలి, ఈ 35 డేస్లో మీరు చేయాల్సింది ఏంటి అనేది 3 పాయింట్స్ చెప్తా. ఆ 3 పాయింట్స్ హైలైట్ చేసుకుంటే మీరు పక్కాగా మంచి స్కోర్ అయితే సాధించగలరు. మరి టెట్ మార్కుల యొక్క విలువ కూడా మీకు డిఎస్సిలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా టెట్ బేస్ చేసుకొని మనము ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ 25th ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము. మరో బ్యాచ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 15 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మొత్తం మీద టెట్ పరంగా మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలం 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. కేవలము 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. చాలా చాలా మంచి ఆఫర్. ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి కేవలం 500 రూపీసే. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్ మెసేజెస్ చేయొద్దు. జాయిన్ కావాలా వద్దా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. సో ఒక్కసారి మనం షెడ్యూల్ కూడా డిస్కస్ చేస్తే ఈ రోజు నుంచి మీకు షెడ్యూల్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో పేమెంట్ వాళ్ళకి ఈరోజు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాము. సో ఈరోజు షెడ్యూల్ మీకు డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి 4 సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవు అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కావాలంటే మీరు షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే మిగతా సబ్జెక్ట్స్ కూడా అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు క్లియర్గా ఉంటుంది. మార్నింగే ఇచ్చేస్తాము, షెడ్యూల్ ఇచ్చేస్తాము. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ చూడండి, ఈరోజు ఆల్రెడీ ఇచ్చేసాము, 6-9కే ఇచ్చేసాము. సో డే 1 ఎగ్జామ్ లింక్స్ చూడండి. ఇక్కడ 3rd క్లాస్ కాబట్టి బేసిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం కలిపే ఇచ్చాము. లేకపోతే మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ చూసినా మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ మ్యాథ్స్ అంటే 3rd క్లాస్ అంటే బేసిక్స్ కాబట్టి జస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 కింద ఇచ్చామన్నమాట. సో ఛందస్సు సపరేట్ ఎగ్జాము, పెరుగుదల వికాసం సపరేట్ ఎగ్జాము, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జాము, తెలుగు మెథడ్స్ సపరేట్ ఎగ్జాము. మరి కొత్తగా సైకాలజీలో కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు కదా, అవి కూడా ఇస్తారంటే 100% ఇస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ షెడ్యూల్లో కొత్తగా ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ సిలబస్ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో సిలబస్లో ఇచ్చినటువంటి ఏ టాపిక్ అయితే మిస్ కాము. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చాలు, మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. మెయిన్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్టు అనమాట. సో మీరు అన్ని ఆన్సర్స్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క ఆన్సర్లు ఏంటి, మీరు మొన్న రెస్పాన్స్ షీట్ చూసుకుంటారు కదా, ఆ విధంగా మీకు డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇలా రాస్తేనే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, తప్పు చేసిన దాన్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి. కొందరు తెలిసి బిట్లు తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలిసి బిట్లు తప్పులు చేసినప్పుడు నెక్స్ట్ సారి అలా చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాస్తే అంటే ఏదైనా ఒక వర్క్ చేసే ముందు డైరెక్ట్గా వర్క్ చేయడం వేరు, లేదా కొంచెం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో జాయిన్ అయ్యారు, ముందు ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయితే డైరెక్ట్గా వర్క్ ఇచ్చామనుకోండి తప్పులు చేస్తారు కాబట్టి ముందు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్లోకి తీసుకుంటారు. ఇది కూడా అంతే. ఎగ్జామ్ రాసే ముందు మీరు శాంపిల్ ఎగ్జామ్స్ ఒక ఇలా మోడల్ ఎగ్జామ్స్, ఇలా శాంపిల్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది తప్పులు ఎక్కడ చేస్తున్నారు, మిస్టేక్స్ ఏ సబ్జెక్ట్ మీద మీకు నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. సో వాటిని మీరు ఏ విధంగా ఫోకస్ చేసుకోవాలి, క్వశ్చన్ ఫార్మేషన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. 500 రూపీస్ ఈ కాలంలో 500 రూపీస్ పెద్ద అమౌంటే కాదు. సో మీకు పెద్ద అమౌంట్ అనుకుంటే ఓకే, నేనేమన్ను. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము ఆలస్యం చేసుకోవద్దు. ఇంకా 35 డేస్ ఉంది. సో మీరు ఈజీగా 35 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. 30 to 35 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. జాయిన్ కావాలి అంటే మాత్రము 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మంచి అవకాశం ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి డే 1 ఒక్కటే చూపించారు, డే 1 డే 2 అలా ఏమైనా ఉన్నాయా షెడ్యూల్స్ అంటే ఉన్నాయి. చూడండి, డే 2 షెడ్యూల్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ డే 3 షెడ్యూల్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. డేట్స్తో సహా అక్కడ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ ప్రకారం పెట్టేస్తాం. 30 to 35 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. డే 6, నెక్స్ట్ డే 7, డే 7, డే 6 ఇక్కడే ఇచ్చేసాము. ఈవీఎస్ అవి ఇక్కడే ఇచ్చేసాం చూడండి. వెంటనే ఈవీఎస్ యాడ్ అయింది చూడండి. ఓకేనా? అంటే మీకు డే 5లోనే
సో డే 6లోనే మీకు ఆటోమేటిక్గా 5 సబ్జెక్ట్స్ ఈవీఎస్ కూడా యాడ్ కావడం అయితే జరిగింది. సో డే 7 5th క్లాస్ ఈవీఎస్, డే 8 సో 1 to 6 పాఠాలు, 7th సైన్స్ యాడ్ చేసాం. ఇలా మీకు మొత్తం మీద ఒక 30 డేస్ కల్లా ప్లానింగ్ కాబట్టి 30 డేస్ కల్లా సిలబస్ 30 to 35 డేస్ మ్యాక్సిమం అంతే. సో మీకు ఉన్న టైంలో టైంలోనే సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ ఉండేటట్టుగానే, అంటే ఒక ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ లోపే మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయినా కానీ ఇప్పుడు మీకు రివిజన్కి యూజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నా కానీ మీకు ఇలా ఎగ్జామ్స్ రాస్తే మీకు రివిజన్కి బాగా ఎగ్జామ్స్ అనేటివి యూజ్ అవుతాయి. మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు గెయిన్ చేసుకున్నారు అనేది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇంకోటి చెప్పగలను, ఈ టెట్ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ఆలోచించండి, డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే టెట్లో ఉండే ప్రతి అంశము డిఎస్సిలో ఉంటుంది. ఏదో ఒక 2 టాపిక్స్ తప్ప ఇవి చెప్తాం కాబట్టి మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. మల్టిపుల్ పర్పస్ పరంగా మీ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా జాయిన్ కావాలి అంటే మాత్రము ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. 8341949272 నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇన్ కేస్ మీకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే 1200 రూపీస్ ఫ్రెండ్స్. సో క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే 1200. అప్పుడు మీరు క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే 1200, క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకోండి, క్లాసెస్ ఎగ్జామ్స్ ఓన్లీ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 400 రూపీస్ తీసుకుంటున్నాము. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ పరంగా ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అబ్జర్వ్ చేస్తే తప్పుల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మీరు చేసేటువంటి తప్పులు ఏంటి అంటే, ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి అంటే కేవలం ఓవరాల్గా ఇంకా మనకు 40 డేస్ సమయం మాత్రమే ఉంది. 40 డేస్ అంతేనా, అంత కూడా లేదనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ November 2 అంటే ఇప్పుడు ఒక 29 డేస్ ఉన్నాయి. తర్వాత 10th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒక 9, ఓకే 38 డేస్. అలా తర్వాత మీకు 10th తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పడుతుందో తెలియదు కాబట్టి ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని అడిషనల్గా మీకు టైం దొరకడం అయితే జరుగుతుంది. సో 10th తర్వాత విషయం కాబట్టి మనము 10th టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి ఇంకా 38 డేస్ సమయం మాత్రమే ఉంది. మరి 38 డేస్ తక్కువ సమయం ఉంది, ఎక్కువ సిలబస్ కనిపిస్తుంది కదా అని సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో పైన చదువుకుంటూ వెళ్తారు. అది మెయిన్గా మీరు చేసేటువంటి తప్పులు. ఇది ఫస్ట్ స్టెప్. అంటే సమయం తక్కువ కనిపిస్తున్నప్పుడు మీరు సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో పైన ఫాస్ట్గా చదువుకుంటూ పోతూ ఉంటారు అంతే. ఇంకా అలా చేయడం మాత్రము చాలా చాలా తప్పు. అది ఫస్ట్ స్టెప్. అలా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీ ప్రిపరేషన్ టైంను కొంచెం పెంచుకోండి. సమయం దొరకకపోవచ్చేమో, సో ఉన్న టైంనైనా కానివ్వండి మీరు కొంచెం ప్లానింగ్ వేసుకొని ఉన్న సమయాన్ని మీరు ఎన్ని గంటలు ప్లానింగ్ వేసుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారా, మీకున్న సమయం ఏంటి, లేదా ఓన్గా ప్రిపేర్ అవుతున్నారా, మీకున్న సమయం ఏంటి, ఇలా ఒక ప్లానింగ్ వేసుకొని చదివింది ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్గా చదవండి అని మాత్రం చెప్పగలను. సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో మాత్రము ఫాస్ట్గా అయితే చదవద్దు. ఓకేనా. నెక్స్ట్, చదివింది చాలామంది మిస్టేక్స్ చేసేది ఇదే. ఇప్పుడే చెప్పాను కదా, చదువుకుంటూ వెళ్ళిపోతారు. అలా సిలబస్ అయిపోయిందిలే, అమ్మయ్య నాది టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అది కూడా తప్పే ఫ్రెండ్స్. చదివింది కంపల్సరిగా మీరేం చేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోవడం వల్ల మీరు ఎంత చదివినా, ఎంత సిలబస్ అయిపోయిందనేటువంటి మీ మైండ్లో ఆలోచన ఉన్నా కానివ్వండి వృధానే. సో సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఆ సిలబస్ని మీరు ఏ విధంగా మీరు రీచ్ అయ్యారో ఎలా తెలుస్తుంది? రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో ఎగ్జామ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తింటున్నారు, తినేటప్పుడు ఎగ్జామ్ రాయడమే. ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి అని చెప్తున్నా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అనుకోండి, వంట చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో వీడియో వినడమే. సో పక్కన వీడియో పెట్టుకోవడం వినడమే. సో ఎవరో ఏదో అనుకుంటారని కాదు, మీకున్న సమయాన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మాత్రము ఒక ఆలోచనతో ముందుకెళ్తే పక్కాగా మీకు సమయం అయితే 100% దొరుకుతుంది. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయాలనుకున్న కూరగాయలకు వస్తున్నారు అనుకోండి,
ఒక వీడియో ప్లే చేసుకొని ఒక వీడియో వింటూ వంట చేసుకోవడంలో తప్పు లేదు. సో, ఆ హాఫ్ అన్ అవర్ కూడా మీకు సమయం అనేది వేస్ట్ కాకుండా మీరు దాన్ని కూడా ఒక సబ్జెక్ట్ పరంగా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అది రివిజన్ పరంగా పెట్టుకోవాలి. అంటే రివిజన్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్‌ని మీరు ఆ విధంగా ఫాలో అయ్యారనుకోండి, విన్న సబ్జెక్టే కాబట్టి మళ్ళొక్కసారి మీరు రివిజన్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. అదేవిధంగా టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఆ సమయాలను మీరు పర్ఫెక్ట్‌గా వినియోగించుకుంటే పక్కాగా మీరు 135 స్కోర్ చేయడం పెద్ద కష్టమైతే ఏమీ కాదు. ఓకేనా? నెక్స్ట్ సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండండి. మీరు చేసే తప్పులో ఇదొకటనమాట. సోషల్ నెట్వర్క్స్‌కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. లైక్ ఫేస్‌బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఏవైనా అన్నెసెసరీ పరంగా కానివ్వండి, ఓకేనా? అన్‌వాంటెడ్ చాటింగ్ పరంగా నేను చెప్పేది. అన్నెసెసరీ అంటే చాటింగ్ పరంగా కానివ్వండి, వీటన్నింటికి ఈ సమయం మనకు పర్ఫెక్ట్ సమయం కాదు కాబట్టి సోషల్ నెట్వర్క్స్‌కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. మీరు స్టేటస్‌లు పెట్టకపోతే మీరు ఆల్మోస్ట్ దూరంగా ఉన్నట్టే. స్టేటస్‌లు పెట్టడం వల్ల ఏంటంటే, ఆ స్టేటస్ చూసి ఎవరొకరు హాయ్ అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు, ఇంక అయిపాయే కన్వర్జేషన్ స్టార్ట్. మీ ప్రిపరేషన్ స్పాయిల్. సో, స్టేటస్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ స్టేటస్‌లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీ ఇష్టం అది. నేను జస్ట్ సలహా ఇస్తున్నా. అంటే ఇక్కడ అన్‌వాంటెడ్ చాటింగ్‌కి ఇప్పుడు సమయం కాదు. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు స్టేటస్‌లు చూసినా, ఎన్ని స్టేటస్‌లు పెట్టుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ సమయం కాదు అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇస్తున్నా. సోషల్ నెట్వర్క్స్‌కి ఎంత దూరంగా ఉంటే ప్రిపరేషన్‌కి అంత దగ్గరవుతారు. సోషల్ నెట్వర్క్స్‌కి ఎంత దగ్గరవుతే ప్రిపరేషన్‌కి అంత దూరం అవుతారు. 2 ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సోషల్ నెట్వర్క్స్ పరంగా చాలా చాలా కేర్ తీసుకోండి. ఓకేనా? అది సెకండ్ చేసేటువంటి మిస్టేక్ మీరు. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ పైన అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఆర్డర్‌లెస్‌గా మీరు చదువుతూ ఉంటారు. దానివల్ల కూడా మీ ప్రిపరేషన్ అనేది కొంచెం నష్టమైతే స్పష్టంగా కనిపిస్తుంది. మీకు సిలబస్ ఏంటి? ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి బిట్లు అడుగుతున్నారు. సో, అవే బిట్లు చదవమని నేను చెప్పటం లేదు. ప్రీవియస్ రెఫరెన్స్ కోసం ఉండాలి. ఎక్కడి నుంచి బిట్ టచ్ చేస్తున్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నామనుకోండి, శాతాల పరంగా కావచ్చు, లాభ నష్టాల పరంగా కావచ్చు, బారు వడ్డీ గాని, చక్రవడ్డీ గాని పక్కా ఈ 4 టాపిక్‌లో ఒక బిట్ అయితే 100% వస్తది. లేదా సగటు గానివ్వండి, మధ్యగతం గానివ్వండి, బహుళకం గానివ్వండి కంపల్సరీ ఒక బిట్ ఇస్తాడు. నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం బేసిక్స్ పరంగా కంపల్సరీగా ఒక బిట్ ఇస్తాడు. అంటే ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే మనం చదివేది ఏదైనా ప్రీవియస్ బిట్స్‌ని ఒక అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైకాలజీ తీసుకున్నామనుకోండి. సైకాలజీ నుంచి ఎక్కడి నుంచి బిట్లు టచ్ చేస్తున్నాడు? ఎలా బిట్లు టచ్ చేస్తున్నాడు? ఒకవేళ ఈవీఎస్ తీసుకున్నామనుకోండి, ఎక్కడి నుంచి టచ్ చేయడానికి ఆస్కారం ఉంది. అవన్నీ మీకు ఒక ఐడియా ప్రీవియస్ క్వెషన్ పేపర్ చూస్తే అప్పుడు దాని మీద బాగా ఫోకస్ చేయొచ్చు. అదే చదివి మిగతావి వదిలేయొద్దని చెప్పటం లేదు. క్వెషన్ ఫార్మేషన్ క్వెషన్స్ యొక్క అవగాహన మీకు స్పష్టంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ప్రిపరేషన్‌కి వెళ్ళిపోతే మీకు ఒక మంచి బాండింగ్ అనేది సబ్జెక్ట్ మీద ఏర్పడుతది. అందుకే ఎలా అంటే అలా విచ్చలవిడిగా ఆర్డర్‌లెస్‌గా ఎలా అంటే అలా చదవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా సలహా ఇస్తున్నా. ఈ 3 మిస్టేక్స్ చేయొద్దు. ఈ 3 అంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటి? సమయం తక్కువగా ఉంది కదా అని ఫాస్ట్‌గా చదువుకుంటూ వెళ్ళిపోయి సిలబస్ కంప్లీటే అనేది మన ప్రామాణికంగా తీసుకొని చదువుతూ ఉంటారు. అలా చెయ్యొద్దు. సెకండ్ వన్ ఏంటి? సోషల్ నెట్వర్క్స్‌కి చాలా వరకు ఎక్కువ సోషల్ నెట్వర్క్స్ వాడుతూ ఉంటారు. అలా చెయ్యొద్దు అని చెప్తున్నా. థర్డ్ వన్ ఏంటి? ఎలా అంటే అలా ఆర్డర్‌లెస్‌గా, మీనింగ్‌లెస్‌గా ఎలా అంటే అలా చదువుతూ ఉంటారు. అలా కూడా చెయ్యొద్దు. సిలబస్ పైన అవగాహన పెంచుకోండి. ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ప్రిపరేషన్ వైపుకు వెళ్ళండి. మరి చదివేది ఏదైనా అర్థం చేసుకొని చదవండి. రివిజన్ మాత్రం 100% అయితే చేయండి. పాసిబుల్ అయితే రివిజన్ పరంగా ఎగ్జామ్స్ కూడా రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారనేది మాత్రం మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. ఇలా ఒక ఫాలో అవుతూ ప్రిపరేషన్ వైపు వెళ్తే ఖచ్చితంగా 135 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైతే ఏమీ కాదు. వచ్చిన వాళ్ళు 135 తెచ్చుకున్న వాళ్ళు ఎవ్వరూ గ్రేట్ కాదు ఫ్రెండ్స్. వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి. మీరు ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మెరుగుపరుచుకున్నారనుకోండి, పక్కాగా మీరు కూడా సక్సెస్ అయితే సాధించగలరు. మరి టెట్ మార్కుల యొక్క విలువ మీకు తెలిసిందే. సో, టెట్ క్వాలిఫై అనేది ఇంపార్టెంట్ కాదు. టెట్ క్వాలిఫై అయ్యాను అనేటువంటి ఆలోచనతో మాత్రం ఉండొద్దు. టెట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్స్ 90 వస్తే చాలులే నాకు టెట్‌లో అనుకుంటూ ఉంటారు. అవి కొందరికి ఓకేనా? ఇప్పుడు కొందరు డీఎస్సీ మాకు అవసరం లేదే జస్ట్ క్వాలిఫై చాలులే అనుకున్న వాళ్ళకి సరిపోతాయి. కానీ డీఎస్సీ కావాలి నాకు అనుకునే వాళ్ళకు 90లు సరిపోవు. సమయం ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. 90 వస్తే 12 మార్క్సే మీకు యాడ్ అయ్యేది. 120 వస్తే 16 మార్క్స్, 15 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే ఆ యాడింగ్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్‌గా 90 వచ్చాయనుకోండి మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి?
ఓకేనా, 12 మార్క్స్ యాడ్ అవుతాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 మార్క్స్ వెళ్ళండి యాడ్ అయ్యేది. 90 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 120 వచ్చాయి అనుకోండి, ఒక 16 మార్క్స్ వరకు యాడ్ అయిపోతాయి. 130 వచ్చాయి అనుకోండి, 130 వచ్చాయి అనుకోండి, అప్రాక్సిమేట్గా 17 మార్క్స్ వరకు యాడ్ అయిపోతాయి. అంటే ఆ యాడింగ్ మార్క్స్ మనము ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది. మీకు ఇండైరెక్ట్గా డిఎస్సిలో కూడా స్కోర్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి టెట్ మార్క్స్ యొక్క విలువ పెంచుకొని, విలువ తెలుసుకొని, టెట్ మార్క్స్ని ప్రామాణికంగా తీసుకుంటూ, టెట్ మార్క్స్ మీద ఫోకస్ చేసి ముందడుగు వేయండి. కంపల్సరీగా రాబోయే డిఎస్సిలో కూడా మీరు జాబ్ అయితే 100% అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఎవరైనా ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి. 100% ఇది ఒక మంచి హ్యాబిట్. మీరు ఇది మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రము. క్లాసెస్ ఎక్కడైనా దొరుకుతాయి. బుక్స్ చదువుకున్నా సరిపోద్ది, టెక్స్ట్ బుక్స్ చదువుకున్నా సరిపోద్ది, పబ్లిషర్స్ చదువుకున్నా సరిపోద్ది. బట్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఒక స్టాండర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకుంటేనే మీకు ఆ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుస్తుందన్నమాట. సో ఓన్లీ ఎగ్జామ్స్ అయితే 500 రూపీసే. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము. మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలనుకుంటే 1200 రూపీస్, ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే 400 రూపీస్. ఎనీహౌ, నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.